క్రూర జగన్ గూండా రాజ్, మాట్టూరు క్రోసూరు ఘటనలు రౌడీ రాజ్యానికి నిదర్శనం. చట్టాలను అమలు చేయలేని ఎస్పీలు ఖాకీ యూనిఫామ్ తీసివేయాలి. వైసీపీ జెండానే కుట్టించుకోవాలి. వ్యవస్థ పతనాన్ని అడ్డుకోలేని డీజీపీ వీఆర్ఎస్ తీసుకోవాలి. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ఊరూరా జగన్ గూండా రాజ్ మాత్రమే ఉంది అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్టూర్లో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూర్లో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసులు సహకారం అనేది పూర్తిగా పాలన గాడి తప్పటమే. మార్టూర్లో గూండాలు మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసానికి నిదర్శనం. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయిలో అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండారాజుకు ఉదాహరణగా నిలుస్తుంది. దీన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేసినందుకు పోలీసులు అధికారులు సిగ్గుపడాలి. క్రోసూర్లో ఎమ్మెల్యే కొడుకు వందల మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించడం రాష్ట్ర పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చడమే. ఇలాంటి ఘటనలపై డీజీపీ ఎందుకు స్పందించరు? తాను అధిపతిగా ఉన్న వ్యవస్థని తానే నడిపించలేని పరిస్థితి వచ్చినప్పుడు డీజీపీ ఆ స్థాయిలో పోస్టులో కూర్చోవటానికి అనర్హులు. ఒకప్పుడు దేశం కీర్తించిన మన పోలీసుల శాఖ కళ్ళ ముందే పతనమవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అరాచకాలకు కొమ్ము కాస్తున్నారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫామ్ తీసేసి వైసీపీ జెండానే యూనిఫామ్గా కుట్టించుకోవాలి. పోలీస్ శాఖలో ఇలాంటి అసమర్థ ఎస్పీలు అధికారులు హోంగార్డుతో సెల్యూట్ కొట్టించుకునేందుకు కూడా అర్హులు కాదు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పనిచేయాలి. మరో 2 నెలల్లో ఈ రౌడీ మూకల ప్రజాకోర్టు శిక్షిస్తుంది. తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలను తప్పగా శిక్షిస్తాయని చంద్రబాబు అన్నారు.